హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధరణి డిజిటల్ ల్యాండ్ సర్వేయర్స్. ఈరోజు మీకు డీజీపీఎస్ గురించి వీడియో చేయబోతున్నాను. ఇంతకుముందు షార్ట్ వీడియోలో చెప్పిన విధంగా అల్ఫా జియో అనే దాని గురించి చెప్పబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది అల్ఫా జియోలో మ్యాట్రిక్స్ 2 స్మార్ట్ లేజర్ ఆర్టీకే. ఓకే, చూడండి ఇక్కడ ఏముంది, అది డివైస్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఓకే, లేజర్ ఆప్షన్తో ఉన్నది ఇది, అంటే విత్ కెమెరా అండ్ లేజర్ ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ కెమెరా అండ్ లేజర్ ఉంటుంది. ఓకే, కెమెరా అండ్ లేజర్ అంటే కెమెరా అండ్ లేజర్ ఏంటంటే లేజర్ ఎక్కడ పడుతుంది అనేది కూడా కెమెరాలో చూపిస్తుంది. అంటే ఒకటేసారి రెండు విజువల్ చూపిస్తాయి. ఆ లేజర్ ఎక్కడ పడుతుంది అనేది మన కంట్రోలర్ అనేది విజిబుల్ చూపిస్తుంది అన్నట్టు. ఇది మ్యాట్రిక్స్ 2. ఓకే, నెక్స్ట్ మ్యాట్రిక్స్ 5, సారీ మ్యాట్రిక్స్ 6. ఇది కూడా స్మార్ట్ లేజర్. ఇది వచ్చేసి దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే టిల్ట్ ఆప్షన్ ఉంటుంది 120 డిగ్రీస్ వరకు. ఇంకోటి బిల్డింగ్ కూడా స్కాన్ అవుతుంది, అంటే ఏఆర్, ఇంకోటి లేజర్ అంత టోటల్లీ అన్నట్టు. ఓకే, ఇలా ఇదొక మోడల్. నెక్స్ట్ వచ్చేసి నెట్ బాక్స్, ఇదొక మోడల్. ఓకే, ఇది బేసిక్ మోడల్ అన్నమాట. ఆర్టీకే బేసిక్ మోడల్ ఇది. ఇది ఇలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి L100 Pro. ఇది మినీ పోర్టబుల్ మల్టీ ఫంక్షనల్ GNSS రోవర్. ఓకే, దీంట్లో వచ్చేసి మనం L300 Proలో న్యూ జనరేషన్ అయితే కంపాక్ట్ స్మార్ట్ GNSS రిసీవర్స్, 7000 mAh బ్యాటరీ. ఈ డిఫరెంట్ వర్క్ మోడ్స్ వచ్చేసి నెట్వర్క్ ఆర్టీకే, స్టాటిక్, పీపీకే. అంటే ఇది ఏంటంటే ఓన్లీ నెట్వర్క్తో నడిచేది అన్నమాట. అంటే రేడియో యాంటెన్నాతో నడిచేది కాదు, రేడియోతో నడిచేది కాదు, ఓన్లీ నెట్వర్క్ మోడ్తో, అంటే సిమ్ కార్డు లేకపోతే మన మొబైల్ వైఫైతో నడిచేది. అంటే మినీ అంటే సింగిల్ రోవర్, అంటే సింగిల్ అంటే బేస్ వితౌట్ బేస్తో నడిచేది అన్నమాట. L100 Pro. నెక్స్ట్ L300, ఇది మోస్ట్లీ ఇప్పుడు సేల్స్ అవుతున్న, దీంట్లో అల్ఫా జియోలో మోస్ట్లీ సేల్స్ అవుతున్న రిసీవర్. ఓకే, ఇది ఉండేసి ఇలా ఉంటుంది, ఇలా స్మార్ట్ న్యూ జనరేషన్ స్మార్ట్ GNSS. ఓకే, దీంట్లో మనం చూసుకుంటే కనుక ఇప్పుడు సేల్స్ జరుగుతున్నటువంటి కానీ ఇప్పుడు మేము సేల్స్ చేసేటువంటి కానీ ఇది L300 అల్ఫా జియోలో L300 అనేది మేము వాడుతున్నాము. తెలంగాణ అండ్ ఏపీలో మనమే డీల్స్ చేస్తున్నాము, డెమోస్ ఇస్తున్నాం. కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే నా కాంటాక్ట్ నంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఎవరైనా కావాలనుకునే వాళ్ళు అప్రోచ్ కండి. మంచి రీజనబుల్ ప్రైస్లో మాత్రం ఇప్పిస్తాను. ఈఎంఐ ఆప్షన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఒక డౌన్ పేమెంట్ కూడా లో డౌన్ పేమెంట్లో మీకు డీజీపీఎస్ ఇచ్చేస్తున్నాము. ఓకే, బెస్ట్ ఆఫర్స్లో మాత్రం ఉంటుంది. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఓకే, మల్టీ కలెక్షన్స్ మనకు దీంట్లో శాటిలైట్స్ వచ్చేసి కనెక్ట్ అయ్యేది ఏంటి అనేది కూడా ఇక్కడ ఉన్నది చూడండి. L300లో విత్ ఇట్స్ 1408 ఛానల్స్, న్యూ జనరేషన్ ఫుల్ GNSS, cheapest and ability to support multiple satellite consultation including GPS. ఏమేం GPS అనేది ఇక్కడ మనం చూద్దాం. గ్లోనస్, బీడో, గెలీలియో, QZSS, SBOS అండ్ IRNSS. ఓకే, నెక్స్ట్ దీంట్లో వైఫై, IM టిల్ట్ వచ్చేసి మనకు 60 డిగ్రీస్ వరకు ఉంది, టిల్ట్ సెన్సార్. దీంట్లో వర్క్ మోడ్ వచ్చేసి మనకి ఏంది, GSM, ఇంకోటి UHF రేడియోతో నడుస్తుంది. 4G ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది, మనకు నడుస్తుంది. దీంట్లో ఏ సిమ్ కార్డ్ అయినా వేసుకొని కూడా చేసేసుకోవచ్చు. ఓకే,
రేడియో రేంజెస్ వచ్చేసి 410x470 ఎంహెచ్లో నడుస్తుంది. బ్యాటరీ అండ్ పవర్ L300 బ్యాటరీ వచ్చేసి కెపాసిటీ 6800 mAh బ్యాటరీ. యూఎస్బి టైప్ సి ఫాస్ట్ ఛార్జింగ్ సి టైప్ ఛార్జింగ్ వచ్చింది. IP67 వాటర్ పడ్డా ఏది పడ్డా ఏమైనా వర్షం పడ్డా డస్ట్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ అన్నీ అన్నట్టు. వర్కింగ్ మోడ్ వచ్చేసి మనకు దీంట్లో చేసే పని అటువంటిది ఈజీ సర్వే ఆపరేట్ చూస్ ద suitable వర్కింగ్ మెథడ్ బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ రిక్వైర్డ్ accuracy ఇన్ ఆర్డర్ ఇన్ వర్క్ సచ్ కండిషన్స్. ఓకే, దీంట్లో మనకు వర్క్ మోడ్ వచ్చేసి ఏంటిది స్టాటిక్ నెట్వర్క్ ఆర్టీకే UHF ఆర్టీకే పీపీకే. ఓకే, మనం L100లో మనం సిమ్ కార్డ్ వేసుకొని చేసేసుకున్నారు. UHFతో నడిచేది కాదు, ఇది వచ్చేసి UHFతో కూడా నడుస్తుంది. ఓకే, పీపీకే కూడా దీంట్లో L300 ఆఫరింగ్ ఆల్ యూ నీడ్ ద వన్ ప్యాకేజ్. ఇవన్నీ ఒకటే ప్యాకేజ్లో ఉంటుంది, అంటే మనం వర్కింగ్ చేసుకున్నాము. ఓకేనా, L300. నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫికేషన్ చూడండి. మోడల్ వచ్చేసి L300. మనకు షార్ట్ లైట్ వచ్చేసి జీపీఎస్లో L1, L2, L2P, L5. గ్లోనస్లో L1C, L1P, L2, L2P. ఇవన్నీ షార్ట్ లైట్ ట్రాకింగ్ అనేది. మనకు ఛానల్స్ వచ్చేసి 1408 ఛానల్స్ ఉంటుంది. కోల్డ్ స్టార్ట్ వచ్చేసి 60 సెకండ్స్, హాట్ స్టార్ట్ వచ్చేసి 15 సెకండ్స్. ఆర్టీకే సిగ్నల్ ఇన్స్టాలైజేషన్ 10 సెకండ్స్లో మీరు ఆన్ చేయగానే ఆటోమేటిక్ ఫిక్స్ వచ్చేస్తుంది ఆర్టీకేలో. ఓకే, టైం అక్యురసీ, ఇంకోటి అప్డేట్ రేటు, నెక్స్ట్ హై ప్రెసిజియన్, తర్వాత ఆర్టీకే 8mm to 5 ppm, 15mm to 0.5 ppm. ఓకే, కోడ్ డిఫరెన్షియల్, SBOS, కరెక్షన్, CMR ప్లస్ RTCM2, RTCM3, RTCM32. ఓకే, డేటా అవుట్పుట్ డేటా రైనాక్స్, NME అవుట్పుట్స్, పవర్ సప్లై, ఇవన్నీ కామన్గా ఉండేటి. L300 బ్రోచర్, రిక్వెస్ట్ కొటేషన్. ఓకే, మనకి ఇప్పుడు దీనికి మనం వాడేటువంటిది ఏంటిదనంటే సర్ప్రో అనేది సాఫ్ట్వేర్. ఓకే, ఎవరికైనా కావాలనుకుంటే చెప్పండి, మంచి రీజనబుల్ ప్రైస్లో ఇప్పిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.